Programs will be conducted. Later on, we'll start with the light lampening, and the priest is here, so we'll continue with the Pada Puja program. Parents also help their children to develop their overall well-being and happiness. For a communal gathering, recite, drink, and celebrate our pride. Now, let us start the program with the light lampening ceremony. We are going into the main program like Pada Puja. Chairman Sir Sri Vemireddy Madhav Reddy Sir and Principal Ma'am Srimati Swarnalata Ma'am onto the stage for the light lampening ceremony. Along with the management, teachers, I invite the parents also for the light lampening ceremony for few members. ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ఎవరికి అంటే మన తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించుకోబోయే ఈ సమయంలో ముందుగా ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం కలగకుండా మనం శ్రీ మహాగణాధిపతి పూజా కార్యక్రమము నిర్వహించుకుంటాం. ఆ తదుపరి పూజా కార్యక్రమం అయిన తర్వాత పాదపూజ కార్యక్రమం చేయించాక ఆ పాదపూజ కార్యక్రమం ఎందుకు చేయిస్తున్నాము, తల్లిదండ్రులకు చేసుకుంటున్నాం పిల్లలము అనే విషయాన్ని నేను మీకు వివరిస్తాను. జై శ్రీమన్నారాయణ. అందరూ ఒక్కసారి ఆశీర్వదించండి పిల్లలందరూ దండం పెట్టడమా మీ తల్లిదండ్రుల పాదాలకి. ఓం శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ. ఆ అక్షింతలు తీసుకోండమ్మా, తీసుకొని వేయండి. శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అందరూ తల్లిదండ్రులు చెప్పండమ్మా ఒకసారి. మమ సత్. మనం కాసిన్ని నీళ్లతో కడిగి అభిషేకించుకొని ఆ నీళ్లను శిరస్సును చల్లుకుంటాం. అంత అమూల్యమైనవి పాదాలు కాబట్టి అట్లాంటి పాద పూజా కార్యక్రమాన్ని మనం తల్లిదండ్రులకు పిల్లల చేత నిర్వహించాం. పిల్లలందరూ కూడా ఒక్కసారి వినాలి, నా వైపు చూడాలి. దైవం మానుష రూపేణ అంటాం. అంటే భగవంతుడు ఎలా వస్తాడు మనకి భూమి మీదకి అంటే మనిషి రూపంలోనే వస్తాడు. మనకేదైనా మంచి జరగాలి అంటే భగవంతుడు మనిషి రూపంలో వస్తాడు. భగవంతుడికి రూపం అంటూ ఉండదు, దైవానికి రూపం ఉండదు. అతను ఒక దీప జ్యోతి స్వరూపం అన్నమాట. అట్లాంటి జ్యోతి స్వరూపుడు తాను అన్ని బాధలు పడుతూ, అన్ని గౌరవాలు పొందుతూ, అన్ని అవమానాలు పడుతూ తను ఒక జీవితాన్ని ఇక్కడ గడిపినట్లయితే తనను చూసి ఈ మిగతా ప్రజలందరూ కూడా ఆచరిస్తారు అనే ఉద్దేశంతో భగవంతుడు మనిషిగా వచ్చాడు. మరి భగవంతుడు మనిషిగా ఎలా వస్తాడు అంటే ప్రప్రథమంగా తల్లి తండ్రి రూపంలో వస్తాడు. ఎలా వస్తాడు భగవంతుడు?
తల్లిదండ్రుల రూపంలో వస్తాడనమాట. ఆ తల్లిదండ్రుల రూపంలో వచ్చినటువంటి ఆ పరమాత్ముడు అంటే తల్లిదండ్రుని చూడగానే పిల్లలకు ఏం గుర్తు రావాలి? గాడ్, ఆ భగవంతుడే గుర్తు రావాలి. భగవంతుడు వచ్చాడు నా తల్లిదండ్రుల రూపంలో అనుకోవాలి తప్ప అమ్మ ఏదో ముద్దులాడుతుంది కదా, నాన్న ఏదో ముద్దులాడుతున్నాడు కదా అని చెప్పి అమ్మను నాన్నని తల్లిదండ్రులను అగౌరవపరిచే విధంగా పిల్లలు ప్రవర్తించకూడదు. అట్లా తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఈ విషయాన్ని నేర్పాలి. తల్లిదండ్రులు అంటే దైవంతో సమానం. దైవం అంటే ఏంటి? మనకి ఏదైనా కష్టం వస్తే ఎవరు ఆదుకుంటారు? ఎవరు ఆదుకుంటారో వాళ్ళే దైవం. మరి మనకు ముందుగా కష్టం వస్తే ఎవరు ఆదుకుంటారు అంటే తల్లిదండ్రి ఆదుకుంటారు. కూడా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తీరుస్తుంటారు కాబట్టి తల్లిదండ్రులు కూడా దైవంతో సమానం. ముందుగా తల్లిదండ్రులు నమస్కరించిన తర్వాత అప్పుడు దైవాన్ని నమస్కరించవచ్చు అని చెప్పారన్నమాట. అంత ఇంపార్టెన్స్ తల్లిదండ్రులకు ఇవ్వాలి పిల్లలు. అంత ఇంపార్టెన్స్ తల్లిదండ్రులకు పిల్లలు ఇవ్వాలి కాబట్టి భగవంతుడితో సమానంగా ఆ బిడ్డను చూడాలి కాబట్టి ఆ బిడ్డల తల్లిదండ్రులను చూడాలి కాబట్టి ఈ పాద పూజా కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులను మనం గౌరవించాలి. ఎలా గౌరవించాలి తల్లిదండ్రులు అంటే వాళ్ళకి నిజంగా రోజు వాళ్ళకి దండాలు పెట్టక్కర్లేదు, నమస్కరించక్కర్లేదు. వాళ్ళను పిలిచే రోజు మనం పిలిచే అమ్మా నాన్న అనే పేరుతో పిలవడం, వాళ్ళు ఏదైనా మన కోసం మంచి చెబితే అది నేర్చుకోవడం. ఎందుకు నేర్చుకోవాలి అంటే ఒక తల్లి తనకన్నా ఉన్నత స్థితిలో తన బిడ్డ ఉండాలని కోరుకుంటుంది. ఒక తండ్రి కూడా తానున్న స్థితి కన్నా ఎక్కువ మంచి ఇంకా మంచి పొజిషన్కి రావాలి నా బిడ్డ అని కోరుకుంటాడు. ఆ తల్లిదండ్రుల సేవను ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఎప్పుడెప్పుడు మన తల్లిదండ్రులకు తిరిగి సేవ చేద్దామా మన జీవితాలను అభివృద్ధి పదంగా నడుపుకోవాలి. జయ శ్రీమన్నారాయణ. Parents of Ishan Reddy, G. Ishan Reddy, PP2. S. Hemant, PP2. Manivardhan parent to be on the stage, please. P. Suryansh Reddy parents. R. Hitesh Raj, Anvit Vijit, Anvit Sama parents, Soumya Sharma. Srihan Saho. Winner first prize goes to Vinay, second prize goes to Taruni. Ring jump for grade 2. First prize goes to Vinay, second prize goes to Taruni. First prize goes to Vidya, second prize goes to Nikisha. First prize, Abhi, second prize. First prize goes to Bhuvan, second prize goes to Guru Harshit. Praneet, Prem, Harshavardhan, Harsha Naik, Ramcharan, Naveen, Tabiz and Akshay. Say something very special to you. 1, 2, 3, 4. Two little words, two little words, two little words, not goodbye. It's the end of the year.
and you how parents are great. They show the love, support, teaching, protection, development and well-being. Now, we are starting the cultural program. I welcome dance by grade 5 and girls, 5 to 8 girls for Namami Namami song, Kannada song. नमामि नमामि ईश्वरनाट्य पूजितम् नमामि नमामि शङ्करपादवन्दितम् ಗೆಜ್ಜೆಗಳ ನಾದ ತೋಂತನಂ ಪಾದಗಳ ಕುಣಿತ ಧೀಂತನಂ By Nakshatra of grade 8. శ్రీయుత గౌరవనీయులైన ప్రిన్సిపల్ మేడం గారికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరియు ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నక్షత్ర, నేను 7వ తరగతిలో చదువుతున్నాను. ఇప్పుడు నేను పాదపూజ అంటే ఏమిటో, దానివల్ల కలిగే ప్రయోజనాలు మీకు చెప్పబోతున్నాను. పాదపూజ అనేది పెద్దలు, గురువులు లేదా దేవతల పాదాలను పూజించడానికి నిర్వహించబడే సాంప్రదాయ భారతీయ ఆచారం. ఇది భారతీయ ఆచారంలోని ముఖ్యమైన అంశం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో పట్ల గౌరవం పెంపొందిస్తుంది. పాదపూజ యొక్క ప్రయోజనాలు ఏమిటంటే, ఇది గురువులు మరియు పెద్దలతో సంబంధాలను బలపరుస్తుంది, వినయం మరియు కృతజ్ఞత భావాన్ని పెంపొందిస్తుంది. వినయం, కృతజ్ఞత మరియు గౌరవం చిహ్నంగా పరిగణించబడుతుంది. పాదపూజ పాపాలను మరియు ప్రతికూల కర్మాలను కడగడంలో కూడా సహాయపడుతుందని నమ్ముతారు. తల్లిదండ్రులు మరియు గురువులు మన జీవితంలోనే చాలా ప్రత్యేకమైన వ్యక్తులు. వారు మనకి ఏది మంచి మరియు ఏది చెడు అని నేర్పుతారు. మన కోరికలను, కళలను అనుసరించమని ప్రోత్సహిస్తారు. కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిపిన క్షణము కదా.
हमें सही दिशा की ओर ले जाते हैं। यह सही मायने में हमारी देखभाल करते हैं, इसीलिए इन्हें प्रथम गुरु कहा गया है। कबीरदास जी ने कहा, गुरु गोविंद दोनों खड़े हैं, गुरु ने बताए किसके लागे पाए। माँ ही हमें अच्छा बुरा बात ईश्वर सभी की पहचान देती है। जिनके माता पिता होते हैं वह विश्व के सबसे भाग्यशाली व्यक्ति माने जाते हैं, इसीलिए उन्हें प्रथम गुरु कहा गया है। माँ मकान होती है तो पिता बुनियाद होता है, माँ धरती होती है तो पिता आकाश होता है। चंदा ने पूछा तारों से, तारों ने पूछा हजारों से, सबसे प्यारा कौन है? पापा, मेरे पापा। Stay down there. Only for hot girl in the place. Them want to wind them ways. Tell them forward in a ace. But the bang bang embrace, yeah. Early morning low, she get it good from she rise. But put it on so good and make she shake all she ties. Smile upon her face, me know she pleased with this eyes. Coming around to make them gyal roll out them eyes. Go down there, wine and go down there. Go down there, wine and go down Yeah, there. go down. Go down there, wine and go down there. Go down there. Wine for your good make sweat a drip off of me body, yeah. Oh, you full of chat and you can keep up with me energy. What a epic night of it. I want some money for my picnic. Okay, beta, definitely. The money which I saved for my medicines. Thank you, Ma. Ma, I want some money for a competition. Okay, beta, I'll give you. Thank you, Ma. After few years, now woman is 70 years old and their sons also well settled in their life. She has equally distributed the property among the 3 sons. One day she called 3 sons and told that now onwards I'll spend 4 months of the year with you all. I have decided that from now onwards I want to spend each every 4 months with each of the son. Okay, Ma will decide and let you know. Okay, beta. Ma had got so much of money, so first 4 months Ma will be with me. No. I will take first, ma'am. No, I will take Ma first. Wait. I am the elder son, so I will take Ma first with me. Okay, brother. Ma, Yes, beta. we all decided that first 4 months you will be with me, Ma. Okay, beta, give me some time. I'll just pack my bag. Okay, Ma. Now Ma went with the elder son. See, Ma came to our house. Hello, Ma. How are you? I'm fine, beta. How are you? I'm fine, Ma. Please take your seat. Okay, Ma, bye. Take care. I'm going to the office. Okay, beta. Ma, Thanks, beta. thank you, Ma. Take the bag. Ma, did you had your dinner? No, beta. Okay, Ma, now we'll have. Okay, beta. Ma, dinner. Wow, beta, you have made the dish very delicious. Thank you, Ma. No, Ma. No, beta, please take it because after so many days I'm having a tasty and good dinner. Thank you, Ma. Thank you, beta. Okay, Ma, good night. Take care. Good night, beta. Please bring me a glass of water. I'm very busy, Ma. Don't disturb me. Beta, can you please give me medicines? No, Ma, I'm busy. I'm going to the office. Why they are doing like this? I can't understand. Oh God, what is happening? The elder son is returning from the office. I'm very fed up with your mom. I won't take care of her. Okay, I'll call to the younger brother. Okay. Hello, brother. How are you? The time has been completed, so come tomorrow and take the mother with you. Okay, bye. Good morning. Hi. How are you? How are you? I'm fine. Hi, Ma. How are you? Hi, beta, how are you? I'm fine. Come, Ma. We'll go to our house. Okay, beta, please give me some time. I'll just pack my bag. Okay, Ma.
Okay, brother, take care of Ma. Okay, brother. Bye beta, take care. Hello ma, how are you? I'm fine beta, how are you? I'm fine ma, please come in. Please take your seat ma. Bye, ma. I'm going to office. Take care. Take care beta. Beta, can you please give me water? Okay ma, I'll bring it. Ma, please take it. Thanks beta. Beta, can you please switch on the fan? Okay ma. Why she's asking everything to me? She's irritating me so much. Beta, can you please switch on the TV? No ma, I'm busy, I'm going out. It's evening. Second son is entering to house. Take my bag. Wait, I don't want to see your mother. Why? What happened? She's irritating me so much. I'm fed up with her. Okay, I'll call to my younger brother. Okay. Hello, brother. How are you? Now it's time up. Now you can take Ma to your house. Hi, how are you? I am fine. How are you? I am fine. Anyway, where is the Ma? Mom is in the room. Hi Ma, how are you? I'm fine beta, how are you? I am fine. And come, we will go to our house. Okay beta, I'll just pack my bag. Wait, if money is there with mother, then only I will take to my house. No, it's our responsibility. No way. Wait, I will call to the elder brother. Hello, brother. Brother is not taking Ma to his home. Can you come, please? What happened? Why you called? Brother is not taking Ma. Why you are doing like this? Because she is not having money. What we are doing? Okay, I'll take care of Ma. Responsibility to take care of her. I am fed up with her. I won't take care of her. Come, I'll leave her. Okay, Ma, I'm going to the office. Okay beta. Beta, can you please bring me a glass of water? I am very busy ma, don't disturb me. Why she is doing like this? It's evening. Elder son is returning from the office. And money, I can't understand. Oh God. Hey, Gayatri. Hey, hi. How are you? I'm fine. Why are you looking so sad? No, I'm fine. Tell me, I can solve your problem. The reason is like, my sons are just ignoring me. They are just loving my property. Oh, that's very wrong. Yes. I have an idea. Oh, what is that idea? Wow, that's a great idea. I'll try it. Okay then. Look there, she is coming from there. Where you were, Ma? I just went for a walk, beta. What is that? This is something which is very valuable and important for our life and which can also solve our each and every problem. Okay, Ma. I think something property papers. Now it's right time to take care of Ma. Okay, I will take care of her. Mother is passed away in sleep. I felt so bad. We are so greedy. As we did wrong. Parents play an irreplaceable role in the lives of their children. This relationship has a profound impact on a child's mental, physical, social and emotional developments, as well as their overall well-being and happiness. The relationship between parents and their children impacts children not just in childhood, but throughout their entire lifetime. Respect the parents, value the parents. Thank you. होते हैं अपने तो अपने होते हैं अपने तो अपने
बीते गुजरे लम्हों की सारी बातें तड़पाती है दिल की सुर्ख दीवारों पे बस याद ही रह जाती है बाकी सब सपने होते। Myself Madhushree and I am from grade 8. Today I am here to tell about human values. Human values are fundamental responsibilities of humans and most important in human is empathy, respect and community. The values such as respect, kindness and integrity. పాప పుట్టిందో ఆ పిక్చర్ని అనలైజ్ చేసుకోండి. హౌ యూ ఫెల్ట్? మన మనసు ఎంత సంతోషంగా ఉంది. జస్ట్ అనలైజ్ ద ఫీలింగ్ ఆఫ్ ది న్యూస్ దట్ యూ గోట్ ఎ బేబీ నౌ. హౌ యూ ఫీల్? A dream has come to you. I need to take care of my parent. Sorry, I need to take care of my kid now. My responsibilities are very high. నా రెస్పాన్సిబిలిటీ చాలా పెరిగాయండి. నేను నా పిల్లల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళకి మంచి చదువు చెప్పించాలి, వాళ్ళకి అనుకున్న వాళ్ళు డ్రీమ్ చేసిన థింగ్ని నేను అందించాలి అనే ఫీలింగ్తో మీరు ఉన్నారు ఇప్పుడు. ఎస్, ద ఫీలింగ్ వెరీ హ్యాపీ. అట్లాంటి ఫీలింగ్ మీ పేరెంట్స్ మిమ్మల్ని కన్నప్పుడు కూడా అదే ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఎస్, దట్స్ ద వాల్యూ ఆఫ్ పేరెంట్. ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఎలా అనుకుంటారంటే నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి, దానికోసం నేను ఎంత కష్టమన్నా పడతాను, నేను ఏమన్నా చేస్తాను. ఇప్పుడు పేరెంట్స్ ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్, ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్. మిమ్మల్ని ఇంప్రెస్ చేసేలా సెషన్ తీసుకోవాలా, లేదంటే రియాలిటీగా తీసుకొని మన పిల్లలకి కావాల్సింది అందించేలా సెషన్ తీసుకోవాలా? బీయింగ్ సెల్ఫిష్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, బట్ అవర్ సెల్ఫిష్నెస్ should not kill someone's things. Yes or no? Yeah, let us be real. I said when I'm speaking reality, I may hurt you. So my dears, please do pay attention. Place your mobiles in a silent mode. This session is not that easy. Understand? Picturize your mother in front of you. Picturize your mother in front of you. Parent, మీ మదర్ని మీ కళ్ళ ముంగట తెచ్చుకోండి, అలాగే మీ ఫాదర్ని కూడా కళ్ళ ముందు తెచ్చుకోండి. ప్లీజ్, ఐ వాంట్ పీపుల్ టు ప్లేస్ దర్ మొబైల్స్ ఇన్ సైలెంట్ మోడ్. ప్లీజ్, ఐఎమ్ గెటింగ్ టూ మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఐ కాంట్ గో ఫార్వర్డ్ విత్ ద సెషన్స్ ఇఫ్ యూ ఆర్ డిస్టర్బింగ్ మీ. యా, ఓకే. మీ పేరెంట్స్ మీ కళ్ళ ముందు తెచ్చుకున్నారు కదండి. ఇప్పుడు వాళ్ళు మనతో లేకుంటే మన పరిస్థితి ఏంటి? మన చిన్నప్పుడే వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? అలాగే ఇప్పుడు మీ పిల్లలు వచ్చారు మీకు, ఇప్పుడు మీ పిల్లలు వచ్చారు మీకు, ఆ పిల్లలు మీకు లేకుండా మీ పరిస్థితి ఏంటి? వాట్ ఈస్ యూ ఇఫ్ యూ ఫెయిల్ టు గెట్ ఎ కిడ్? వాట్ ఈస్ యూ ఇఫ్ యూ ఫెయిల్ టు హ్యావ్ యువర్ పేరెంట్స్ ఎట్ యువర్ చైల్డ్హుడ్? జస్ట్ అనలైజ్ ద సిచ్యువేషన్, జస్ట్ ఫీల్ అబౌట్ ద సిచ్యువేషన్, జస్ట్ అండర్స్టాండ్ how painful it is, how society treats us. సొసైటీ అనేది మనం ఎట్లా ట్రీట్ చేస్తుంది? మనకి మన పేరెంట్స్ ఇప్పుడు ఇంత మంచి భవిష్యత్తుని ఇచ్చారు, మనకి మన పిల్లల్ని కూడా మనం ఇప్పుడు మంచిగా చూసుకుంటున్నాము. ఆ పేరెంట్స్ మనను చిన్నప్పుడు మనం చూసుకోకుంటే మన పరిస్థితి ఏంటండి? చాలా వేస్ట్, అవునా? అదేవిధంగా ఇప్పుడు మీకు పిల్లలు లేరు, అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? మనం చీటికి మాటికి వాళ్ళని ఎప్పుడు కూడా తిడుతూ ఉంటాం, కొడుతూ ఉంటాం, ఏదో ఫ్రస్ట్రేషన్. కిడ్స్ ఆర్ వెరీ సెన్సిటివ్, కిడ్స్ ఆర్ వెరీ సెన్సిటివ్. నెగిటివ్ వెళ్ళిపోతుంటే చాలా చండాలంగా ఉంటుంది. నౌ కిడ్స్ టేక్ యువర్ మదర్ ఇంటు ద ఐస్. మనం ఒక్కసారి గుర్తు చేసుకుందామండి. జస్ట్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ యువర్ వైఫ్. ఆల్ ద హస్బెండ్స్ ఆర్ పిక్చరైజ్ యువర్ మదర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. వాళ్ళు ఎంత మంచి ప్రేమను చూపించారు మనకి. ఒక్కసారి వాళ్ళు మనతో లేకుండా ఎట్లుంటుంది మన పరిస్థితి? మార్నింగ్ లేస్తారండి, చాలా కష్టపడతారు, వాళ్ళు పడే కష్టం అసలు వర్ణాయుతం, మనం చెప్పలేము వాళ్ళు పడే కష్టాన్ని. అంత మంచి పేరెంట్స్ని మనం ఎట్లా చూసుకోవాలి? మన అమ్మని మనం ఎలా చూసుకోవాలి? ఒక్కసారి అండర్స్టాండ్ చేసుకోండి. వాళ్ళు ఇప్పుడు మీ ముంగట ఉన్నారు, వాళ్ళని ఎట్లా చూసుకుంటారు? ఎస్, ఇవన్నీ చూసుకోవాలంటే ఎట్లా ఉండాలి? మనకు ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఎస్, జస్ట్ ఫీల్ యువర్ మదర్. Be serious at feeling your mother. Understand the pain of your wife. All the husbands, understand the pain of your wife. What kind of role she is playing at home? How important is she to you?
the guidelines she possesses, the guidelines she imparts to parents, the kids. Understand the pain. Just feel your mother now. Understand the value of mother. Feel the pain of your father. చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడతారు. బయట వాళ్ళు చాలా అవమానిస్తారండి. అరే నీకు అది లేదు, నీకు ఇది లేదు, పర్లేదు, నా కూతురికి నా కొడుకు నేను మంచి భవిష్యత్తు ఇవ్వాలి, నాకు లేకున్నా పర్లేదు, కానీ నా కొడుకుకి నా కూతురికి నేను మంచి భవిష్యత్తు ఇవ్వాలి, నేను కష్టపడతానండి ఆ నాన్న. మరి అట్లాంటి నాన్నని మనం ఎట్లా చూసుకోవాలి? పేరెంట్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ రోజు, కానీ మనం అది మిస్ అవుతున్నామండి. వాళ్ళు పడ్డ కష్టం, వాళ్ళు వృద్ధులైనప్పుడు, వాళ్ళు ముసవాళ్ళు అయినప్పుడు మనం వాళ్ళని ఎట్లా చూసుకోవాలి అది మనకు తెలియాలి. ఒక్కసారి ఆలోచించండి. మీరు పెట్టే కష్టాలని వాళ్ళు అప్పుడే నాకెందుకు ఈ బాధ అని చెప్పి వాళ్ళు వదిలేస్తే మీ పరిస్థితి ఏంటి? ఈరోజు మనం చాలా చూస్తున్నామండి. ఆడపిల్లలు పుట్టగానే మనం తీసుకెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు చెత్తకుండలో వాడేసేవాళ్ళు ఆడపిల్లల్ని. మన పేరెంట్ వాల్యూ మనకు తెలిసినప్పుడు మన పిల్లలకి అట్లాంటి వాల్యూ మనం ఇవ్వగలుగుతామండి. అది రియాలిటీ. మన భార్య వాల్యూ, మన హస్బెండ్ వాల్యూ మనకి తెలిసినప్పుడు మనం చాలా బాగా చేస్తామండి. ఇప్పుడు మీ పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి, ఎట్లాంటి పేరెంటింగ్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇది మనం మాట్లాడుకుందాం. ఈ సెషన్ అనేది చాలా ఓపెన్ ఇంటరాక్టివ్ సెషన్ గా ఉండాలండి. ఏదో వచ్చామా పిల్లలతోని ప్రోగ్రామ్ చేయించామా వెళ్ళిపోయామని కాదు. లెట్ us understand how we can take forward in enriching your student. The energy of parent is required. మీరు ఎనర్జెటిక్ గా లేకుండా మీ పిల్లలు ఎనర్జీ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారండి? Everyone please stand up. ఒకరు చూసుకోండి. Look into the eyes. ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపి